గత వారం 10 రోజులుగా విద్యార్థుల సమస్యల మీద ఇంటర్ బోర్డు సెక్రటరీ గారిని కలవడానికి రావడం జరిగింది ఏబీవీపీ బృందం. గత వారం రోజుల నుండి ఇదే దాటవేసే ధోరణి, లోపల సెక్రటరీ గారిని ఉంచుకొని బయట ఉన్నటువంటి పిఆర్ఓలు కావచ్చు, వివిధ అధికారులు మమ్మల్ని కలవనివ్వకుండా ఇప్పుడు కూడా మా ముందరే సెక్రటరీ గారేమో లోపల ఉన్నారు, ఇక్కడ లేరని చెప్పేసి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళు అక్కడి నుంచి అటు గేట్ నుంచి వెనకాల గేట్ నుంచి పంపించడం జరిగింది. మేము ఎందుకు వచ్చినాము? విద్యార్థుల సమస్యల కోసం వచ్చినాము. ఏదైతే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ ట్రాన్స్ఫర్ చేసుకున్న విద్యార్థులు దాదాపు 120 మంది, వాళ్ళు మేనేజ్మెంట్ తప్పిదం కారణంగా ఈరోజు విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయి సార్ అని చెప్పి వాళ్ళని కలవడానికి వస్తే ఈరోజు సెక్రటరీ గారు మమ్మల్ని కలవకపోవడము చాలా దారుణం. ఇదే ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళకు పోస్టింగు నచ్చిన దగ్గర ఇచ్చినటువంటి వెసులుబాటు ఉన్నప్పుడు విద్యార్థులు ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి వెసులుబాటు ఉంటుంది. ఆ యొక్క విద్యార్థులు ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజీకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే వాళ్ళ ట్రాన్స్ఫర్ని ఆమోదించకుండా, ఎన్రోల్మెంట్ చేయకుండా వాళ్ళకి హాల్ టికెట్ ఇవ్వకపోవడము చాలా దారుణం. రూల్స్ అని మాట్లాడుతున్నారు కదా సెక్రటరీ గారు. ఈ హైదరాబాద్ మహానగరంలో ఒక్క కాలేజ్ పర్మిషన్ పైన దాదాపు 20-30 కాలేజీలు నడుస్తూ ఉన్నాయి. ఏ ఒక్క కాలేజీకి ఫైర్ సేఫ్టీ లేదు, ఏ ఒక్క కాలేజీకి గ్రౌండ్ లేదు, ఏ ఒక్క కాలేజీకి వెంటిలేషన్ లేదు, అన్నీ కూడా మిక్స్డ్ బిల్డింగ్లు నడుస్తూ ఉన్నాయి. ఏ బిల్డింగ్ కూడా పర్మిషన్ లేదు. అయినప్పటికీ ఆ కాలేజీల పైన చర్యలు తీసుకున్నటువంటి ఇంటర్ బోర్డు అధికారులు పేద మధ్యతరగతి విద్యార్థులు మీకు గుర్తొస్తారా యాక్షన్ తీసుకోవడానికి? వాళ్ళని మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? వాళ్ళు మీరు కుమ్మక్కయ్యరా? కార్పొరేట్ కళాశాలలు గల్లీకి ఒకటి వెలుస్తున్నాయి పర్మిషన్ లేకుండా. ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులు ఏదైతే స్ట్రెస్కి గురై, ప్రెషర్కి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్ని కళాశాలల పైన మీరు చర్యలు తీసుకుని చెప్పాలి. ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కళాశాల స్టూడెంట్స్కి ఏం న్యాయం చేసిరో మీరు చెప్పాలి. ఎన్ని కళాశాల పైన మీరు రైడ్ చేసిర్రు, ఏది గుర్తింపు లేని కళాశాలలు మీరు ఎన్నిటిని ఇప్పటివరకు చర్యలు తీసుకుని చెప్పాలి. మేము విద్యార్థి సంస్థలను కలవడానికి కోసం మమ్మల్ని కలవనియరా? మీరు లోపలనే ఉంటారు, మమ్మల్ని మీరు అక్కడి నుంచి అక్కడ పోతారు, మేము ఇక్కడనే కూర్చోవాలా? మీరు సిసిపీడో చూడవచ్చు. వారం రోజుల నుంచి మనం సార్ని కలవడానికి వస్తున్నాం, ఏ ఒక్కరోడు కలుస్తలేడు. 10 రోజులు వెయిట్ చేస్తే సీఎం ఒక అపాయింట్మెంట్ కూడా దొరుకుతుంది, కానీ ఇంటర్ బోర్డు సెక్రటరీ ఒక అపాయింట్మెంట్ దొరకదు. ఎందుకు? మేము వచ్చింది విద్యార్థి సమస్యల కోసమే. నాకేం రాదు, మాకున్నటువంటి మా కార్యకర్తలకు ఏది కూడా రాదు. మేము విద్యార్థుల కోసం వచ్చినాం. వాళ్ళందరూ మా సంవత్సరము నష్టపోతామని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకుంటున్నా కూడా ఇంటర్ బోర్డు అధికారులకి కనీసం కనికరం లేదు. మీరు కనుక యాక్షన్ తీసుకోవాలనుకుంటే అక్రమాలకు పాల్పడుతూ, అవినీతికి పాల్పడుతూ విద్యా సంవత్సరం మొదలు కాకముందే మీరు గమనించాలి. మీడియా మిత్రులందరూ కూడా విద్యా సంవత్సరం ఇప్పటిదాకా మొదలు కూడా కాలే. దాదాపు అన్ని ప్రైవేట్ కళాశాలల్లో అడ్మిషన్లు అయిపోయినాయి. ఏం చేస్తున్నారు మీరు? మీ డిఐఓలు ఏం చేస్తున్నారు? మీ జాయింట్ సెక్రటరీలు ఏం చేస్తున్నారు? మీరందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవడం మీకు చేత కాదా? కేవలం విద్యార్థులను బరిపశువులను చేస్తారా? మీ కళ్ళ ముందర ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మేము వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేస్తే ఆ కళాశాలతో మీరు కుమ్మక్క ఇద్దరు. విద్యలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? మీరు రూల్స్ అని మాట్లాడుతున్నారు కదా. మీ రూల్స్ ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవాల్సి అనుకుంటే ఆ యొక్క అవినీతి అక్రమాలకు పాడుతున్నటువంటి కళాశాలపై తీసుకోండి, గ్రౌండ్ లేని కళాశాలపై తీసుకోండి, ఫైర్ సేఫ్టీ లేని కళాశాలపై తీసుకోండి, బిల్డింగ్ పర్మిషన్ లేనటువంటి బిల్డింగ్ నడుస్తున్నటువంటి కళాశాలపై చర్యలు తీసుకోండి. అంతేగాని విద్యార్థులని ఏదైతే అన్యాయం చేస్తూ ఉంటే ఏబీపీ ఊరుకోదు. మేము విద్యార్థి సమస్యలు చెప్పడానికి వచ్చినాము, కనీసం కలిసేటువంటి పరిస్థితుల్లో సెక్రటరీ గారు లేరు. అందుకే శాంతియుతంగా ఇక్కడ కూర్చోవడం జరిగింది. మా యొక్క వాయిస్ని గవర్నమెంట్ తెలిసే విధంగా ఇక్కడ కూర్చున్నాం, అంతే తప్పితే దీంట్లో వేరే ఉద్దేశం ఏం లేదని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము చెప్తా ఉన్నాం. ఉద్యమం చేస్తాం, తప్పదు. మా విద్యార్థి సంఘాలకు ఆయుధమే ఉద్యమం, మా యొక్క ఆయుధమే పోరాటం. ఆయుధం ఏదైతే మా ఉద్యమం ఉందో, పోరాటం ఉందో, దానితోటి ఇంటర్ బోర్డే కాదు గవర్నమెంట్ మెడల్ కూడా మంచుతామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఏబీవీపీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరిగినా కూడా చూస్తూ ఊరుకోదు. ఇంటర్ బోర్డు అధికారి సెక్రటరీ గారిని కలవడానికి వస్తే ఈరోజు విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా విద్యార్థి సంఘాలలో వచ్చిరని చెప్పేసి పక్కదారిన పడి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈరోజు సెక్రటరీ గారు విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా ఎవరెవరో రాజకీయ నాయకులు ఎవరెవరో సెటిల్మెంట్ల గురించి ఎవరెవరో కలుస్తారు. కాబట్టి విద్యార్థుల సంఘాలు తరపున ఒక పేద విద్యార్థులకు అన్యాయం జరిగింది, ఒక న్యాయం చేయాలని చెప్పేసి కోరడానికి వస్తే
ఏ ఒక్క సెక్రటరీకి ఇట్లా ఏ ఒక్క అధికారికి ఇట్లా స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికీ ఎగ్జామ్స్ ఇంకా 5-6 రోజులు ఉన్నాయి. ఇంకా దాదాపు 150 మందికి హాల్ టికెట్లు రాలేదు. కాబట్టి ఈ కార్పొరేట్ కళాశాలలో పర్మిషన్ లేనటువంటి కళాశాలలు వేరే హాల్ టికెట్లు తీసుకొని నడిపిస్తున్నటువంటి కళాశాలలు ఎమ్మటే దాంట్లో సీజ్ చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏవైతే విద్యార్థి సమస్యలు ఏవైతే ఉన్నావో దానికి విద్యార్థి పరిషత్ ఏబీపీ నిరంతరం ఉద్యమం చేస్తుంది. మనం చూడొచ్చు ఈ యొక్క రాష్ట్రంలో ఇప్పటికీ కార్పొరేట్ కళాశాలలో అడ్మిషన్ల కొరత ఇప్పటికే సగం అయిపోయినాయి. కాబట్టి ఈ యొక్క అధికారులు చర్య తీసుకొని ఎమ్మటే కాలేజ్ సీజ్ చేయాలని చెప్పేసి ఏవైతే కాలేజీలు ఉన్నో సీజ్ చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది.